కాకతీయ రాజవంశీయుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలంటే తెలంగాణలోని వరంగల్ జిల్లాకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు రాష్ట్రంలోనూ భద్రకాళి అమ్మవారి ఆలయం నిర్మితమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో కొలువైన భద్రకాళి అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ కొలువుదీరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజవంశీయులు రాతి బండకు చెక్కి అమ్మవారిని పూజించేవారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో మాత్రం పంచలోహాలతో 9 అడుగుల పొడవు, వెడల్పుతో విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు వరాలిచ్చే వరప్రదాయినిగా 8 చేతులతో శాంతమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి విగ్రహ తయారీకి 2 టన్నుల పంచలోహాలను వినియోగించారు. హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్, ప్రముఖ శిల్పి పీరాన్ సాహెబ్ నేతృత్వంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 20 మంది శిల్పులు భద్రకాళి అమ్మవారి విగ్రహ తయారీలో పాలుపంచుకున్నారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భద్రకాళి మందిరానికి ధీటుగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా భక్తులంతా కూడా భద్రకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించాలనేటువంటి సదుద్దేశంతో గొప్ప సంకల్పాన్ని ఆ యొక్క డాక్టర్ పాతూరి విష్ణుప్రియరావు గారు ఈ యొక్క మన ఉంగుటూరు భద్రకాళి మందిరం ద్వారా నెరవేర్చుకున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం చేత పట్టిందల్లా బంగారమై విద్యాబుద్ధులను, అఖండ సిరి సంపదలను, సంపూర్ణ దేహారోగ్యములను కూడా అనుగ్రహిస్తూ ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని సంకల్పించుకున్నటువంటి ఎంతోమంది భక్తులు తమ సంకల్పం నెరవేరిందని మాకు చెప్పడం జరిగింది. ప్రముఖ నిమ్స్ వైద్యుడైన పాతూరి విష్ణుప్రియారావు తల్లిదండ్రులు వరంగల్ భద్రకాళిని కొలిచేవారు. భద్రకాళి భక్తులైన విష్ణుప్రియారావు తన గ్రామంలో సైతం భద్రకాళి ఆలయం ఉండాలని భావించి 2 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. దాతల సహకారం లేకుండానే ఆలయ నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆలయంలో ఎలాంటి కానుకలు స్వీకరించడం లేదు. భద్రకాళి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయడం ఇదే ప్రథమమని ఆలయ పర్యవేక్షకులు అంటున్నారు. హైదరాబాద్ లో బుద్ధుడి విగ్రహం కట్టారు తప్పతండి. ఆయన మేనల్లుడితో చేయించేవండి. 22 లక్షలు ఆ విగ్రహానికి అయిందండి. దాంట్లో 1 కేజీ బంగారం కూడా మా డాక్టర్ గారు వాళ్ళు మిక్స్ చేశారండి. ఆ విధంగా పంచలోహాలతో పెడితేనే అమ్మవారికి పవర్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ సిద్ధాంత్ గారు చెప్తే ఆ విధంగా ఇది రూపుదిద్దారండి. ఇక్కడ వచ్చి దండం పెట్టుకుని మేము ఇలా అనుకున్నాము, మళ్ళీ ఆ పని అయ్యింది అని చెప్పి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అందరూ చెప్తున్నారండి. ఇక్కడ అదో నమ్మకంగా పెట్టుకున్నారండి. ఇక్కడ కుంకుమాభిషేకం, రుద్రాభిషేకం, హోమాలు అవన్నీ జరుగుతాయండి. తల్లిని తలుసుకుంటూ మాత్రం మన గుండెలు అల్లిపోతాయి. అది పార్వతీపురం. మేము ఇక్కడికి వచ్చేసాం బాబు. తల్లి కాడికి రమ్మంటే వచ్చాం బాబు. 5 పైసలు తీసుకోరు బాబు, దర్శనం కానీ ఏటి తీసుకోరు బాబు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన మొదటి భద్రకాళి ఆలయంగా ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఆలయం సమీపంలో అద్భుతంగా నిర్మించిన యాగశాల సైతం ఆకట్టుకుంటోంది.